ఒక 50 సంవత్సరాల వయసు పైబడిన ఒక వ్యక్తి తన యొక్క ఆత్మీయ స్నేహితుడైన సహచరుడు మరియు సహోదర తుల్యమైనటువంటి మరో వ్యక్తి దగ్గరికి వచ్చి, ఓ స్నేహితుడా, రాత్రి ఓ ఆశ్చర్యమైనటువంటి ఆ సంఘటన నా జీవితంలో జరిగింది. ఈ బ్రహ్మాండాన్ని విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త నా దగ్గరికి ఒక పట్టు వస్త్రాలతో పొదిగి ఉన్న ఒక అందమైన బహుమతిని నా దగ్గరికి ఒక దైవదూత ద్వారా పంపించినప్పుడు ఆ అద్భుతమైనటువంటి బహుమానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయినప్పటికీ ఆ దైవదూత నన్ను చూసి చిరునవ్వు నవ్వి, ఓ సందేశహరుడా, ఇది ఆ సృష్టికర్త నీ కోసం పంపించినటువంటి బహుమతి స్వీకరించు అని నాకు విన్నవించుకున్నప్పుడు ఆ దైవదూతతో, ఓ దైవదూత, ఈ పట్టు వస్త్రాలను ఒకసారి తొలగించి చూపించగలరా అని నేను విన్నవించుకున్నప్పుడు ఆ దైవదూత ఆ పట్టు వస్త్రాలను తొలగించినప్పుడు నేను చూసినటువంటి ఆ ఆశ్చర్యజనకమైనటువంటి ఆ బహుమానం చూసి నేను నిజంగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మరుక్షణం ఇది ఆ సృష్టికర్త పంపించిన బహుమానం కాబట్టి, ఇది బహుమానమా లేదా నన్ను పరీక్షించడానికి సృష్టికర్త నాకు పంపించినటువంటి ఒక వస్తువా అని నేను ఒక నిమిషం ఆశ్చర్యపోయినప్పటికీ నేను అది ఏమిటో అర్థం కాక ఆ సృష్టికర్తతో, ఓ మహాప్రభు, ఓ అల్లాహు, నువ్వు పూర్వం సందేశహరులను ప్రవక్తలను ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో పరీక్షించావు, నన్ను కూడా పరీక్షించడానికేనా ఈ చిన్నారి ఈ పాపను పంపించి నువ్వు ఏ ఉద్దేశంతో నా దగ్గరికి ఈ చిన్నారి 6 వయసు పాప నువ్వు ఈ పట్టు వస్త్రాల్లో బొదిగి నా దగ్గరికి పంపించావో నాకు తెలియదు, నువ్వు నన్ను పరీక్షించడానికేనా అని నా సందేహాన్ని నేను వ్యక్తపరిచినప్పుడు ఆ సృష్టికర్త మాత్రం చిరునవ్వుతో, నిన్ను పరీక్షించడం నా యొక్క అభిమతం కాదు ఓ సందేశహరుడా, ఇది నీకు నేను బహుకరిస్తున్నటువంటి బహుమానం అనుకో లేదా నా యొక్క ఆజ్ఞ అనుకో, నువ్వు ఈ అమ్మాయిని నీ భార్యగా స్వీకరించాలి, ఆమెను నువ్వు వివాహం ఆడాలి అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి అదృశ్యమైపోయినటువంటి ఆ సంఘటన తర్వాత నేను ఆ చిన్న అమ్మాయిని అప్పుడు కానీ పరీక్షగా వీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు ఆ చిన్న అమ్మాయి నీ యొక్క ప్రియమైనటువంటి ఆయేషాని అర్థమై నేను నీ దగ్గరికి ఈ ఆయేషాకు నాకిచ్చి వివాహం జరపాలని, ఆ ఆయేషా యొక్క హస్తం నా చేతుల్లోకి ఇవ్వాలని నేను నీతో విన్నవించుకోవడానికి వచ్చాను అని చెప్పిన ఈ కథ విన్న తర్వాత ప్రపంచంలో ఎవరైనా సరే మొహమ్మద్ అనే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త తన యొక్క విపరీతమైనటువంటి కామ కోరికలను కామ వాంఛను తీర్చుకోవడానికి ఆడిన ఒక నాటకం అని ప్రపంచంలో ఒక చిన్నారుల నుంచి కురు వృద్ధుల వరకు అర్థమవుతుంది, కేవలం మదర్సా మూర్ఖులకు తప్ప. ఇంతటి దారుణాతిదారుణమైనటువంటి కామవాంఛలను తీర్చుకోవడానికి ఒక చిన్నారిని మీద తన యొక్క కామవాంఛల ప్రయోగం చేయడానికి ఇంతటి నాటకాలాడి తన యొక్క సహోదర తుల్యుడైన ఆత్మీయ స్నేహితుడైన ఆ వ్యక్తి యొక్క కూతుర్ను కూడా వాంఛించాడు అంటే స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త నిరంతరం తన ఆత్మీయ సుహృతుడు సహచరుడు అనుచరుడు అయిన అబూబకర్ ఇంటికి నిత్యం దర్శనం చేస్తూ ఆ చిన్నారి 6 సంవత్సరాల అమ్మాయిని చూసి కూడా కామ ప్రేరేపితుడై ఇలాంటి ఒక నాటకము ఇలాంటి ఒక కథ సృష్టించగలిగాడు అంటే ఎంతటి దుర్భరమైనటువంటి మానసిక స్థితిలోన అయి ఉండాలి, లేదా ప్రపంచంలోనే అతి దుర్మార్గుల్లో ఒకడై ఉండాలి. విశ్వాసులు దాన్ని ఈ కథను ఈ నాటకాన్ని ఎన్ని విధాలుగా సమర్థించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఈ ఆధునిక కాలం ఘట్టంలో మాత్రమే కాదు, ఏ కాలంలో కూడా ఇలాంటి నాటకాలను ఇలాంటి కథలను ఎవరైనా విశ్వాసిస్తే వాళ్ళు కూడా అలాంటి దుర్మార్గపు ఆలోచనలతో కలిగి ఉన్నటువంటి వాళ్ళుగానే పరిగణించబడతారు తప్ప వాళ్ళు ధార్మిక మూల్యాలున్న వాళ్ళుగానో
లేదా గొప్ప మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగానో ఎన్నటికి వాళ్ళు పరిగణించబడరు అన్నది వాస్తవం. ఎవరైతే ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం వహించడానికో, గొప్ప మానవత్వం నేర్పించడానికో, ధార్మిక మూల్యాలను నేర్పించడానికో వచ్చారని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క నిజ స్వరూపమైనటువంటి నిజ జీవితంలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనను ఒకవేళ బహిర్గతం చేసి ఈ కథలను విశ్వాసుల ముందు ఉంచినప్పటికీ వాళ్ళు దీన్ని నిరాకరిస్తున్నారు అంటే నిశ్చయంగా అలాంటి దురాలోచనలు వీళ్ళ మెదడులో కూడా ఉండాలి. వీళ్ళు కూడా అదే కోవకు చెందిన దుర్మార్గులై ఉండాలి తప్ప మనిషిగా మానవత్వంతో ఆలోచించగలిగే ఏ ఒక్కడు కూడా ఇలాంటిది ఏ సృష్టికర్త ఇలాంటి ఒక బహుమానాన్ని తన ఏ సందేశహారుడికి పంపించడని, ఇలాంటి దుష్ట ఆలోచనలు కలిగిన వాడు ఎవరు ఈ విశ్వాన్ని సృష్టించి ఉండరని, ఈ విశ్వాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఏ శక్తి కూడా ఇలాంటి దుర్మార్గపు కామ ప్రేరితులైనటువంటి వాంఛలతో కూడిన ఒక శక్తి అయి ఉండదు అన్నది చెప్పడానికి 6వ తరగతి కుర్రవాడు చాలు. ఈ వ్యక్తి యొక్క ఈ యొక్క మానసిక స్థితి కానీ లేదా ఆ మెదడులో ఉద్భవిస్తున్నటువంటి విపరీతమైనటువంటి కామవాంఛలు కానీ కామ కోరికలు కానీ ఈ వ్యక్తి ఎంత దుష్టుడో ఎంత దుర్మార్గుడో ఈ సంఘటన ఈ అల్లిన కథ ద్వారా మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ కథ ఒక సృష్టికర్త నుంచి పంపించబడినటువంటి ఆజ్ఞని ప్రపంచమంతా వ్యాప్తి చేసి ఆ కథను అలాగే విశ్వాసిస్తున్న కోటాను కోట్ల మంది మదర్సా మూర్ఖులు తప్ప ఇంకెవరు ఈ కథను నిజంగా ఒక సృష్టికర్త 6 సంవత్సరాల ఒక ఆత్మీయ స్నేహితుని కూతుర్ని ఈ 50 సంవత్సరాల కురువృద్ధుడికిచ్చి వివాహం జరపమని ఏదైనా సృష్టికర్త చెప్పి ఉంటాడని ఎవరైనా భావిస్తే అంతటి మూర్ఖుడు అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇలాంటి కథలల్లి ఇలాంటి నాటకాలాడి తమ యొక్క విపరీతమైనటువంటి కామవాంఛలు తీర్చుకున్న ఇలాంటి వ్యక్తులను ఈ ప్రపంచంలో పెద్ద మానవత్వం నేర్పించడానికి వచ్చిన సందేశహారులని వాళ్ళ జీవితమే ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకమని వాళ్ళ కథలను వాళ్ళ అబద్ధపు ప్రచారాలను స్తుతించి ఇలాంటి వ్యక్తులను స్తుతించి కీర్తించి ప్రపంచమంతా వీళ్లను పెద్ద మానవతావాదులుగా ప్రచురిస్తున్నటువంటి వీళ్లను మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు నిశ్చయంగా ఇలాంటి వ్యక్తులను ఆదర్శ పురుషులుగా ఆదర్శ వ్యక్తులుగా తీసుకుంటున్నారా, లేదా ఈ ప్రపంచాన్ని వీళ్ళు కూడా దోచుకోవడానికి అలాంటి కథలను విశ్వసించినట్టు నటిస్తున్నారా అన్నది మనం సందేహంగా చూడవలసినటువంటి విషయం. ఇదే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళు సూచిస్తున్నటువంటి ఈ సృష్టికర్త అల్లాహును విశ్వసించకపోతే వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళ సొత్తు సంపదలు దోచుకొని వాళ్లను బానిసలుగా చేసుకోవచ్చని కూడా మాకు ఈ సృష్టికర్త బోధనలు ఆజ్ఞలు చేశారని కూడా వీళ్ళు విశ్వసిస్తూ ఈ ప్రపంచాన్ని మొత్తం దోచుకోవడానికి బయలుదేరిన ఈ సమూహాన్ని మనం ఏ పేరుతో పిలవాలి? ఇది మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ అల్లాహును విశ్వసించాలని, విశ్వసించకపోతే వాళ్లతో పోరాటం చేసి యుద్ధం చేసి వాళ్ళపై దండయాత్రలు చేసి వాళ్ళందరినీ వధించి స్త్రీలను బానిసల్ని చేసుకొని వాళ్ళ సొత్తు సంపదలు దోచుకోవచ్చని, ఇదే మా అల్లాహు మాకు పంపించినటువంటి ధార్మిక మూల్యాలని, ఇదే మాకు మా అల్లాహు పంపించిన సందేశమని ఆజ్ఞ అని పాటిస్తూ ఈ ప్రపంచం మొత్తం మీద వాళ్ళు ప్రయాణాలు చేస్తూ దండయాత్రలు చేస్తూ దోచుకున్నటువంటి కథలను కూడా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటున్నారంటే వీళ్ళ యొక్క మానసిక స్థితిని సందేహించాలా లేదా వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సందేహించాలో మీరే నిర్ణయించుకోండి.